ఓసి నీ బండపడా నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా నీ సంత ఏమిటి? నేను క్లాసు. ఓహో నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లో వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగజేస్తున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగజేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. అక్కుంబక్కు ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. నన్ను సంత అంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి. ఏయ్ నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చైతి చై. నాది ఉడెం పట్టే. ఇది బల్లుకం పట్టే. ఉడెం పట్టే. నిన్ను నువ్వు వదలవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏంటి నీ బాలు? నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ ఏమిటిది ఏమిటిది? దాని చేపట్టుకుంటే పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా నా చెయ్యమన్నా పబ్లిక్ సర్క్ అనుకున్నావా? నేను పతవత్రేనే. ఏంటే నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టునా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పప్పుల కాడ బిందెల సీనులే. బయటికి ఆపేశారండి, కానివ్వండి. అది కొట్టుకోండి. బాలు ఈ రాక్షస భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే, వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఇంకా చూస్తున్నా? అయ్యో ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. బాలు వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ. నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉంటాను. ఏంటి బతికినానికి వచ్చి బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు తక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం మారి దాని పట్టది పోసుకుంటది. ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలవద్దు. వీళ్ళు ఏం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది? నువ్వు దిక్కులు జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి. పోచనం ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామా, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లెబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకని మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్న పాప, పెద్ద పాప, వసంత.
అబ్బో ఎన్ని పేర్లు ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుని ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నాకు డబ్బు వద్దు, ఏమొద్దు. నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, వెళ్ళిపో. పోతా. వసంత నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా, చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పొగడమాక, నాకు సిగ్గవుతుంది. ఆగు. ఏంటి నీ అప్పగారి ఇల్లు లోపలికి వెళ్ళిపోతున్నావు? అబ్బగారి ఇల్లు కాదురా, అత్తగారి ఇల్లు. బాబే చూసుకో. ఒరేయ్! ఆగు! నా ఫ్రెండ్ ని అవమానించే అధికారం నీకు లేదు. ఈడి సంగతి నీకు తెలీదు. ఈడో పెద్ద బేవర్సుగాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే నీకన్నా బేవర్స్ గాడా? అది కాదు చెల్లెమ్మా. ఎవర్రా నీకు చెల్లెలు? ముందతను వదులు. వదులుతాను, కానీ ఇక్కడ కాదు, మూసీ నదిలో వదులుతాను. ఆగు! వదులుతావా వదలవా? కమాన్ కినేరా. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కింద నుంచి వచ్చావా? నేను సైడ్ నుంచి వచ్చాలే. ఎలా ఉంది? ఒరేయ్! అరిస్తే ఆయాసం వస్తుంది కానీ అమ్మాయిని వదిలిపెట్టి నీ కొడుకు నిలబడి చెప్పు. చెప్తా. రేయ్, నువ్వు అక్కడికి వెళ్ళరా. అమ్మాయిని వదిలేసాయి, లేకపోతే నువ్వు వెళ్ళదు పిక్నిక్ కాదు, నన్ను తీసుకెళ్ళి శ్మశానానికి. కినేరా, మళ్ళీ కలుద్దాం. నో, నేను వస్తాను. ఇక్కడ నేను చేస్తా. ప్లీజ్. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చావు. థ్యాంక్స్. ఇదిగో చెల్లెమ్మా, నువ్వు వాడిని వదిలేమన్నావు, వదిలేశా. కానీ వాడే నిన్ను వదిలేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు. మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. ఎందుకు అలాగా? సార్ అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉందే నీకు? ఎందుకు అలాగా? ప్రమాణ పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి ఇలా ఆ, వస్తారా? వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. ఆ. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఆ. ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి. అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. అయ్యి బాబాయ్. చెప్పులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్. వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. అవునరా కుంభకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదేంటి? అదే బెదరు, మొన్న రక్తదానం చేశాను కదా, ఆ కిస్కా మిస్కా జబ్బు ఐడిసిపెట్టి అంటుంది. బాలు! About time! ఆగు! వన్ ట్రాఫిక్ లాగా ఎన్నాళ్ళు నేను ఒక్కదాన్ని లవ్ చేయను. ఏదో కుర్రాడు పనస్ పండ్లా ఉన్నాడని మోజు పడితే పోసు పడతావేంటి? లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పే కబుల్లమ్మా. వల్ల కాదా? లవ్ చేయడం పెద్ద పనా? అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్? నేను బీడీ కాల్చాలా? ఏ ఇదేమంత పెద్ద పనా? నో, నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక. నువ్వు బీడీ కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. బెదరు, బీడి కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తరే తప్పించుకోవడానికి చెప్పా పద. ఆడవాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు. ఒట్టు ఎవరితో చెప్పండి, చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? చాకు తర్వాత తినొచ్చు. ముందు బీడీ ఇచ్చేయ్.
100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా లోపల బగ్గం అంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ చేతిలో బీడి. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదు నాన్న, చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి ఏం లేదు. పదండి. సార్ ఆ, బీడి జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? జేబులోనే పడి ఉంటది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలెక్కిపోద్ది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? వర్ని, అది కూడా తెలిసావుదంట్రా. బర్ణాలు రాయాలి. గట్లనా? ఆ. అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది. ఆ, కోరి పడేసింది. ఛీ! ఆ విషయం ముందు చెప్పచ్చు కదా.